నమస్తే. నేను మీ బాపీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ 1950వ సంవత్సరంలో నిర్మించిన ఒకానొక చిత్రం గురించి నేను మీతో ముచ్చరించడానికి వచ్చాను. అది శోభనా చలపతి పిక్చర్స్ అని బిఏ సుబ్బారావు గారు. ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్. ఆయన తీశారు ఈ సినిమాని. దీనికి కథను వారితో పాటు సుబ్బారావు గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా తాపీ ధర్మారావు గారు, అలాగే ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఆదినారాయణరావు గారు కూడా ఈ కథా చర్చల్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన కంట్రిబ్యూషన్ కూడా కొంత ఉందని మనం అనుకోవాలి. ఇక మాటలు యాజ్ యూజువల్ తాపీ ధర్మారావు నాయుడు గారు రాశారు. సంగీతం ఆదినారాయణరావు గారు సమకూరిస్తే అప్పట్లో టీవీ రాజు గారు ఇంకా మరీ ప్రాచుర్యం పొందలేదు. వారు ఆదినారాయణరావు గారికి అసిస్టెంట్గా పనిచేశారు. పాటలు కూడా తాపీ ధర్మారావు గారు రాశారు. ఒక్క పాటను మాత్రం 2 పాటలు మాత్రం ఆదినారాయణరావు గారే కంపోజ్ చేసి ఆయనే రాసుకున్నారు. ఇక నేపథ్య గానం విషయంలోకి వచ్చేసరికి ఘంటసాల, అలాగే పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, శ్రీదేవి అని అప్పట్లో ఒక గాయని ఉండేవారు. అలాగే సరోజిని అని కూడా ఉన్నారు. వీళ్ళు నేపథ్య గానం అందించారు. ఇక ఈ సినిమాలో పాత్రలు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు, హేమలత గారు, లక్ష్మీకాంతం, సూర్యకాంతం కాదు లక్ష్మీకాంతం, కనకం, సురభి కమలాదేవి గారు, అలాగే ఏవి సుబ్బారావు గారు, గూడేపల్లి సుందరయ్య గారు అని ఒక రంగస్థల కళాకారులు, వారు కూడా నటించారు ఈ సినిమాలో. ఈ సినిమా తీస్తున్నప్పుడు జరిగిన కొన్ని విశేషాలు, ఎవరెవరు ఈ సినిమా ద్వారా పైకొచ్చారో అనే ఆ సంగతులన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వాటిల్లో ముఖ్యమైనది కథ గురించి ఇందాక మనం అనుకున్నాం కదా. ఆ కథ ఒరిజినల్గా అయితే పెజారో అని రిచర్డ్ షెర్డన్ అనే ఒక ఆంగ్ల రచయిత రాసిన ఒక నాటకం. ఈ నాటకం అక్కడ ఇంగ్లాండ్లో, అమెరికాలో చాలా పాపులర్ అయింది. ఆ నాటకాన్ని ప్రేరణగా తీసుకొని ఈ కథను రూపొందించారన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టు ఈ కథ అసలు ప్రస్తావన తెచ్చింది సంగీత దర్శకత్వం వహించిన ఆదినారాయణరావు గారు. సో అందుకే ఆయన కూడా కథలో పార్టిసిపేట్ చేశారు. ఎన్టీఆర్ని హీరో చేసింది, అలాగే అక్కినేని నాగేశ్వరరావుని పౌరాణిక చిత్రాలకు పరిచయం చేసింది బిఏ సుబ్బారావు గారు. ఆయనే ఈ సినిమా నిర్మాత దర్శకుడిగా చేస్తున్నారు కనుక ఎక్కువ మంది సానుకూలంగా స్పందించి ఆ సినిమాకి పనిచేయడానికి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలోనే హీరో పాత్ర అంటే ఫుల్ లెంగ్త్ పాత్ర వేశారు. అంతకుముందు మన దేశం అనే సినిమాలో ఒక చిన్న పాత్ర వేశారు కానీ బట్ ఫుల్ లెంగ్త్గా హీరోగా చేసింది మాత్రం ఈ సినిమానే మనం అనుకోవాలి. ఇక ఏఎన్ఆర్ వేసిన పాత్ర మొదట ఏలపాటి రఘురామయ్య గారు అని ఒక రంగస్థల కళాకారులు ఉన్నారు కదా, ఆయన చాలా పాపులర్ ఆంధ్రదేశంలో. ఆయనతో వేయించారు. ఒక 3 రీళ్ళు కూడా తీశారు. ఎక్కడ వచ్చిన పొరపచ్చాలు వచ్చాయి అంటే రెమ్యునరేషన్ విషయంలో. కనుక నాటకాల వాళ్ళు కొంచెం ఈ రెమ్యునరేషన్ విషయంలో పట్టుదలగా ఉంటారు. సో ఆయనకి కొంచెం పేచీలు వచ్చేసరికి వెళ్ళిపోయారు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని సుబ్బారావు గారు కాంటాక్ట్ అయ్యారు. వాస్తవానికి ఎవరో చేసిన పాత్ర, అప్పటికే నాగేశ్వరరావు గారు మంచి దీనిలో ఉన్నారు. అలాంటి సందర్భంలో సాధారణంగా అయితే ఎవరో చేసి వదిలేసిన పాత్ర నాకు ఇస్తారా అని అడగచ్చు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా నిగర్వి, అందువల్ల పర్లేదండి నేనే చేస్తానని చెప్పి ఆయన చేశారట. ఇక ఈ చిత్రంలో బిఏ సుబ్బారావు గారి మొదటి సినిమా అవడం వల్ల ఈ ఆర్టిస్టులు, మన కళాకారులు, అలాగే సాంకేతిక నిపుణులు కూడా పారితోషికం విషయంలో అంత గట్టి పట్టు ఏం పట్టకుండా కొంతమంది అయితే ఉచితంగా కూడా చేశారట. ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా, ఈ మూవీ సక్సెస్ అయితే ఆ తర్వాత వచ్చే సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని వారు దానికి అంగీకరించారు. ఈ సినిమాకి ఫస్ట్ షాట్ తీస్తున్నప్పుడు ఒక విచిత్రం జరిగేది. అసలు ఓపెనింగ్ షాటే ఎన్టీ రామారావు గారి చెంప మీద అంజలీదేవి గారు లాగి కొట్టాలి. సరే ఆ షాట్ స్టార్ట్ అయింది, ఆ సీన్ స్టార్ట్ అయింది. అంజలీదేవి గారు 9 సార్లు కొట్టారు ఎన్టీ రామారావు గారిని. అయినా షాట్ ఓకే అవ్వలేదు. కానీ
ఎన్టీ రామారావు గారు చెంప ఎర్రగా కందిపోయింది. ఆయన అసలే పాలు పోసిన మనిషిలాగా ఉంటారు. కందిపోయేసరికి అప్పటికి షాట్ ఓకే కాకపోయేసరికి సుబ్బారావు గారు మరో టేక్ తీసుకుందాము అని అన్నారట. ఎన్టీ రామారావు ఓకే అన్నారట. కానీ అంజలీదేవి గారు మాత్రం ఏడ్చేశారంట. నేను అంత పెద్ద ఆయన్ని మళ్ళీ మళ్ళీ కొట్టలేనండి అని చెప్పి అంటే, లేదమ్మా నటనే కదా చేయండి అని చెప్పి ఎన్టీఆరే అంజలీదేవిని ప్రోత్సహించి మరోసారి చెంప దెబ్బతిన్నారట. ఇక ఆ తర్వాత ఇంకొక షాట్‌లో కూడా ఇంకొక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సన్నివేశంలో ఒక పొగరుబట్టిన ఎద్దుతో ఏఎన్నార్ పోరాడాలి. అది అతన్ని కుమ్మేస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఎళ్లి కాపాడి దాంతో పోరాడాలి. అది దృశ్యం. ఆ దృశ్యం చేస్తున్నప్పుడు ఏఎన్నార్ షాట్ అయిపోయింది. ఎన్టీఆర్ గారు ఇక వెళ్లారు. మరి ఎన్టీఆర్ గారిని చూసి ఆ ఎద్దు బెదిరిందో లేకపోతే ఏమో తెలీదు గానీ ఎన్టీఆర్‌ని నిజంగానే కుమ్మేసి ఎత్తి అవతల పడేసింది. దాంతో ఆయన ఒక మూల పడిపోయి శరీరం బరువంతా ఒక చెయ్యి మీద పడడంతో ఆ చెయ్యి విరిగింది. అయినా సరే ఆయన లేచిపోయి షాట్ తీయాల్సిందే అన్నారు. అంటే వద్దు సార్ దెబ్బ తగులుతుంది మీకంటే అసలు ఈ షాట్ తీసే ముందే ఈ భయంకరమైన ఈ సన్నివేశం వస్తుందని ఊహించే డైరెక్టర్ గారు డూప్‌ని పెడదామండి, వాళ్ళు ఎటు స్టంట్ మాస్టర్లు కదా, వాళ్ళకైతే అలవాటు, మీలాంటి వాళ్ళు చేయలేరు అని చెప్తే, లేదు నేను డెఫినెట్గా చేస్తాను, సహజంగా రావాలంటే నేనే చేయాలని చెప్పి ఆయన పట్టుబట్టి మరీ చేశారు. ఇక ఆ రోజు షూటింగ్ తెల్లవారుజాము 3 గంటలు దాకా అయిందట. ఇక ఎన్టీఆర్ గారు ఇంటికి బయలుదేరారట కారులో వెళ్తున్నప్పుడు సడన్గా ఏదో అడ్డొచ్చి కారుకి యాక్సిడెంట్ జరిగిందట. మళ్ళీ దెబ్బ తగిలిన చేతికే మళ్ళీ దెబ్బ తగిలిందట. సో ఆయన ఏమాత్రం బాధపడకుండా తర్వాత మన సుబ్బారావు గారు పుత్తూరు రాజుగారని అప్పట్లో ఈ మట్టి కట్లు వేసేవారు, మట్టితో బురదతో వేస్తారనమాట. పుత్తూరు రాజులు ఫేమస్ దానికి. సో పుత్తూరు రాజు గారితో కట్ వేయించారంట. కానీ షూటింగ్ మాత్రం నేను ఆపనన్నానంట ఎన్టీఆర్ గారు. ఎందుకంటే ఫస్ట్ హీరో ఫిల్మ్ కదా, ఇవన్నీ శకునాల్లాగా ఆయనకు అనిపించి ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేయాల్సిందే. అంటే అప్పుడు ఆయనకి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసి అక్కడి నుంచి షూటింగ్ చేశాం. మీ సినిమాని కనుక మీరు చూస్తే మీకు కొంత అదే కొన్ని షాట్లలో ఎన్టీఆర్ హాఫ్ షర్ట్తోనే ఉంటారు. ఇంకా కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఫుల్ స్లీవ్స్తో ఉంటారు. అంటే దాని అర్థం అక్కడ కనిపించకుండా ఆయన చాలామంది ఏంటంటే ఎంత మూర్ఖుడు ఏంటండి అన్నారంట. కానీ డైరెక్టర్ ఒక్క మాట అన్నారంట, మూర్ఖత్వం కాదండి అది, నిబద్ధత, పని పట్ల నిబద్ధత, వృత్తి పట్ల అంకిత భావం, అందుకే ఈయన ఫ్యూచర్లో గొప్ప నటుడు అవుతారని చెప్పి ఆయన అప్పుడు ఆశీర్వదించారంట. ఆశీస్సులు ఫలించాయి. ఆఫ్కోర్స్ ఆయన తర్వాత ఎన్ని సినిమాలు చేశారో, ఎంత గొప్ప పాత్రలు వేశారో అదంతా మన కళ్ళ ముందు మనం చూసిందే. ఈ చిత్రం చేస్తున్న సమయంలో ఎన్టీ రామారావు గారికి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది వచ్చిందట. ఎంత సినిమా ఫీల్డ్కి వచ్చేసినా కూడా మళ్ళీ ఇంటి దగ్గర నుంచే డబ్బులు తెప్పించుకోవడం అనేది అంత సబబు కాదు కదా. పైగా ఆయన ఇది ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఏఎన్ఆర్ అలా చేశారు, ఎన్టీఆర్ గారు కూడా అలా చేశారు. సో తానే ఆ పేదరికాన్ని, డబ్బులేనితనాన్ని భరిస్తూ ఒకరోజు రూమ్లో నీళ్లు తాగేసి ముడుచుకుని పడుకున్నారట. ఇవన్నీ అతిశయోక్తులు కాదు. సినిమా చరిత్రకారులు రాసిన వాటిల్లో వాళ్ళ తాలూకు నిజాయితీని, ఇండిపెండెంట్గా ఎలా ఉండాలనుకుంటారు అనే వాటికి సంబంధించి ఇలాంటి ఉదాహరణలు చాలామంది రాశారు. సో ఆయన పడుకుని ఉన్నారట. అదే రోజున ఆ సినిమా రిలీజ్ అయింది, పల్లెటూరి పిల్ల. ఆయన పడుకొని నిద్రపోతున్నారు. అంటే సినిమాకి వెళ్ళాలనే ఆలోచన కూడా ఆయనకి రాలేదు. అంటే అప్పుడు ఆనవాయితీ బహుశా పాపులర్లో లేకపోవచ్చు. అతని రూమ్మేట్స్ యోగానంద్ అని ఆ తర్వాత మంచి డైరెక్టర్ అయ్యారు కదా, ఆయన ప్రకాష్ రావు వచ్చేసి లేపేసి, అరే ఏంటి పడుకుని ఉన్నామంటారు బాబు, సినిమా అదిరిపోయింది, సూపర్ హిట్ అయింది అని చెప్పారంట. అప్పుడు ఇంకా ఆయన ఆనందానికి అవతల లేకుండా పడిపోయారు. అప్పుడు అందరూ అనుకుంటారంట, ఎన్టీఆర్తో సహా, కష్టం ఊరికే పోలేదు, దెబ్బలు తగిలినా సరే షూటింగ్ చేసినందుకు ఆ కష్టం ఇలా విజయం రూపంలో బయటకు వచ్చిందని చెప్పి చాలా సంతోషపడ్డారట. ఆ తర్వాత ఈ సంఘటన తెలిసి చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి షావుకారులో మళ్ళీ హీరో పాత్ర కూడా ఇచ్చారట. అంటే ఈ సినిమా సక్సెస్ ఆయనకి మంచి సినిమాలు రావడానికి ఒక మార్గం వేసిందని మాత్రం మనం చెప్పుకోవాలి. ఈ సినిమా విడుదల సమయంలో తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది.
మన నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాను చూసిన కొంతమంది ఇది కమ్యూనిస్టు సినిమా ఇది, మా మీదకి ఎగదొయ్యడానికి ఈ సినిమా తీశారని చెప్పి ఈ సినిమా నిషేధించాలని కొంతమంది డిమాండ్ చేస్తే, కొంతమంది ఏకంగా కోర్టుకు కూడా వెళ్ళారట ఈ సినిమా ఆపేయాలని. అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న రాజమన్నార్ జస్టిస్ రాజమన్నార్ వారే స్వయంగా వెళ్ళి సినిమా చూసి, బా ఎంత బాగా తీశారంటే బాబు అని చెప్పి, దోపిడీకి వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది తప్ప ఇది నక్సలైట్లో లేకపోతే మన ఈ నిజాం రజాకారులకు వ్యతిరేకంగా తీసిన సినిమా కాదు, ఇది కమ్యూనిస్ట్ సినిమా అంతకంటే కాదు అని చెప్పి ఆయన సాటిస్ఫై అయ్యి ప్రత్యేకించి తాపీ ధర్మారావు గారిని పిలిపించి ఆయనను అభినందించారట. సో అంత గొప్పగా వచ్చింది ఆ సినిమా అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ సినిమాలో పేర్లు వేస్తారు కదా, టైటిల్స్ అంటారు వాటి మరి, క్రెడిట్స్. ఆ విషయంలో కాస్తంత సందిగ్ధత వచ్చిందట. ఎన్టీఆర్ పాత్ర ఏమో ప్రధానమైన పాత్ర. సో అంజలీదేవి గారు కూడా అంతే ప్రాముఖ్యత ఉన్న పాత్ర. ఈ రెండు పేర్లు ముందు వేద్దాం, తర్వాత ఏఎన్ఆర్ పేరు వేద్దాం అనుకుంటున్న దశలో బిఎస్ సుబ్బారావు గారు చెప్పారట, క్వశ్చన్ లేదు, ఏఎన్ఆర్ పేరే వేరు. ఏఎన్ఆర్ గారు కూడా స్వయంగా బిఎస్ సుబ్బారావు గారితో చెప్పారట, పర్లేదండి ఎన్టీఆర్ గారి పేరు అంజలీదేవి గారు పేరు ముందు వేయటమే సబబు, నేను మళ్ళీ తర్వాత వచ్చినాను కదా అని చెప్పానట. లేదు సార్, ఎవరో వదిలేసిన పాత్రను మీరు తీసుకున్నారు, మీరే ప్రాముఖ్యమైన వ్యక్తి మాకు అని చెప్పి బిఎస్ సుబ్బారావు గారు తన హృదయంలో మాట చెప్పి ఎట్టకెలకు ఏఎన్ఆర్ పేరునే టైటిల్స్లో ముందు వేశారట. ఇక అప్పట్లో ఈ ఇగోలు అభిజాత్యాలు ఇలాంటివేమీ లేదు. కథల్లో కూడా ఒకసారి అదే మన గుండమ్మ కథలో కూడా ఎవరి పేర్లు వేయాలన్నప్పుడు కూడా పేర్లు కాకుండా ఫోటోలు వేసి మొత్తానికి అందరినీ సాటిస్ఫై చేశారు కదా. అలాంటి మంచి సుహృద్భావ వాతావరణంలో అప్పట్లో సినిమా పరిశ్రమ ఉండేది. తర్వాత కాలంలో ఇంకా ఈ పొరపాట్లు లేకపోతే అభిప్రాయ భేదాలు అవన్నీ రావడం అనేది సహజంగా జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బిఎస్ సుబ్బారావు గారికి మంచి పేరు తేవడంతో పాటు మంచి డబ్బులు కూడా సంపాదించింది. అంతే కదా, మెయిన్ అది కదా డబ్బులు. ఎవరైనా సినిమా తీసిన తర్వాత మరో సినిమా తీయడానికి డబ్బులు కావాల్సి వస్తుంది. సో అందుకని వేరే భాషల వాళ్ళు కూడా ఈ సినిమా హక్కుల కోసం బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చారట. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన ఆదినారాయణరావు గారు కూడా కొంత భాగం దీనిలో ఆర్థికంగా కూడా పార్టిసిపేట్ చేశారు. అంటే కొత్త సినిమా, మొట్టమొదటి సినిమా బిఎస్ సుబ్బారావు గారికి శోభనా స్టూడియోస్ చలపతి స్టూడియోస్కి మొదటి సినిమా కనుక సో తలా చేయి వేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరూ అనుకుని ఆ తర్వాత వాళ్ళు చాలా సినిమాలు కూడా తీశారు. ఆదినారాయణరావు మనం ఇందాక అనుకున్నట్టు ఈ సినిమాలో ఒక 2 పాటలు కూడా పాడారు. నేను పాటల విషయం ప్రస్తావించకపోవట్లేదు, ఎందుకంటే ఆ పాటలు మరీ 50లో వచ్చిన పాటలు కనుక కొంచెం ఓర్పు కావాలి ఆ పాటలు వినాలంటే. అంటే మ్యూజిక్ అలాగే ఉంది. అన్నీ అప్పట్లో పాటలన్నీ మల్లేశ్వరి, దేవదాసు ఇలాంటి సినిమాల తాలూకు బాణీలు దాంట్లో వినపడతాయి. మనం దాన్ని ఏదో అనుసరించారో లేకపోతే కాపీ కొట్టారో అనాల్సిన అవసరం లేదు. ఎందువలనంటే రాగాధారంగా పాటలు ఎక్కువ చేశారు కనుక అప్పుడు ఆ సినిమాల్లో వాడిన రాగాలే ఈ సినిమాల్లో కూడా వాడారు అని చెప్పి మనం భావించాలి తప్ప ఆ ట్యూన్ని కాపీ చేశారు అలాంటిది అనడానికి వీల్లేదు. తమిళ్లో కూడా బిఎస్ సుబ్బారావు గారు ఈ సినిమాని తీసేసారు. గ్రామ పెండ్ అనే పేరుతో ఈ సినిమాని తీస్తే అక్కడ కూడా విపరీతమైన డబ్బులు వచ్చినాయి. సో ఈ విజయ సంస్థ వాళ్ళు ఈ బిఎస్ సుబ్బారావు గారి దగ్గర రైట్స్ కొనుక్కొని దీన్ని హిందీలో కూడా తీశారు. ఇన్సానియత్ అనే సినిమాతో ఆ పేరుతో ఈ సినిమా తీసి దిలీప్ కుమారు, దేవానంద్, బీనా రాయ్తో ఈ సినిమా తీశారు. తీస్తున్నప్పుడు మన తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్న ఈ సినిమా బాలీవుడ్లో సేల్ అవుతుందా లేదా, ప్రాచుర్యం పొందుతుందా లేదని చెప్పి కొంచెం అనుమానంగానే తీశారు. కానీ బట్ అక్కడ సూపర్ హిట్ అయ్యి విజయవాడకు కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా. అంటే కథ బలంగా ఉంటే, పైగా ఇదేం మామూలు ఆషామాషి కథ కాదు, గొప్ప ఇంగ్లీష్ నాటకానికి సినిమాకరణ చేసినది కనుక ఆచితూచి వాటికి ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాని తీశారు.
ఒక విధంగా చూస్తే ఇది ప్యారలల్ మూవీ లాగా, అంటే మనం సమాంతర సినిమా అంటాం. వాటిని మామూలు పరిభాషలో చెప్పాలంటే ఆర్ట్ ఫిల్మ్ అంటారు కదా, అలా ఉంటదనమాట. సో, ఒక ప్రక్క కమర్షియల్ ఎలిమెంట్స్, ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్ దాంట్లో ఏముంది, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ వాళ్ళు ఉంటేనే పెద్ద కమర్షియల్ ఇది కదా. సో, ఆ సినిమా ఆ విధంగా మంచి పేరు సంపాదించింది. ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పట్లో 1950 ఏప్రిల్ 27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అయితే 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ఈ సినిమా. 100 డేస్ అంటే అప్పట్లో ఒక ప్రెస్టేజ్‌గా తీసుకునేవాళ్ళు. ఆ 100 రోజుల 100 రోజులు అయిపోయిన తర్వాత ఊరకనే ఉండటం కూడా కాకుండా ఉత్సవాలని సముచితంగా ఎక్కడైతే బాగుంటుందని నిర్ణయించి మరీ చేసేవాళ్ళు. సో, ఆ సినిమా శతదినోత్సవానికి కూడా వీళ్ళందరినీ పిలిచారు. ఇద్దరు హీరోలని, అంజలీదేవి గారిని, వాళ్ళందరినీ పిలిచారు అక్కడికి. తర్వాత ఈ సినిమాకి 3,00,000 రూపాయలు ఖర్చు పెట్టారట. 3,00,000, కేవలం 3,00,000 ఖర్చు పెడితే ఎంత వచ్చిందో తెలుసా? 30,00,000 వచ్చాయి. ఎందుకంటే తమిళ్లో తీశారు, తమిళ్లో కూడా సూపర్ సక్సెస్ అయింది. అలాగే హిందీలో రీమేక్ చేశారు విజయ్ వాళ్ళు కూడా రైట్స్ కొన్న దానికి ఇచ్చుంటారు కదా. సో, 3,00,000 నుంచి 30,00,000కి ఈ సినిమా పెరగడంతో దాంతో బిఏ సుబ్బారావు గారు స్థిరపడిపోయారు సినిమా పరిశ్రమలో. శోభనా చలపతి స్టూడియోస్ కూడా చాలా చాలా సినిమాలు నిర్మించాయి. వారు ఆ తర్వాత ఏమేమి సినిమాలు నిర్మించారో, ఆ సినిమాలు ఎంత గొప్పగా రాణించాయో అనే అంశాలని ఆ తర్వాత మరోసారి మాట్లాడుకుందాం. ఇంకో సినిమాతో నేను మీ ముందుకు వచ్చేదాకా సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.